వైసీపీ హయాంలో సినీ ఇండస్ట్రీని నటులను నాటి సీఎం జగన్ అవమానించారని ఆరోపించారు. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కామినేని శ్రీనివాస్ అసెంబ్లీలో లేవనెత్తిన అంశానికి బాలకృష్ణ రియాక్ట్ కావడాన్ని జగన్పై చేసిన విమర్శలుగా చూడాలి తప్ప నటుల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. సంబంధం లేని విషయం మన డాక్టర్ గారు ఎత్తారు, దానికి రియాక్ట్ అయ్యారు. సమస్యలు వేరు. ఏదైనా అది పరస్పరంగా అవగాహనలో వెళ్ళేది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి వాళ్ళు ఒక భాగం అంతవరకు ఎంతవరకు గౌరవించాలో అంతవరకు గౌరవిస్తాయి. కులాలు మతాలు తేడాలు లేవు. ఎన్నేళ్ల చరిత్రలో అందరం మిత్రులే, అందరం కలిసే ఉంటాం. ఇవాళ దాని గురించి పెద్దగా మనం డిబేట్ చేసేది కాదు. అది సర్దుకుని వాళ్ళు చూసుకుంటారు అదంతా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పెద్ద నటుడు, బాలకృష్ణ గారు పెద్ద నటుడు, చిరంజీవి గారు పెద్ద నటుడు, వెంకటేష్ గారు అందరూ అన్నదమ్ములాగా ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో. అది జరిగిన సంఘటన జగన్మోహన్ రెడ్డి చేసి తప్పు మీద జరిగిన సంఘటన. అది దాన్ని అలా చూడండి, కానీ వీళ్ళ మధ్య వైరుధ్యాలు కాదు. పవన్ కళ్యాణ్ వాళ్ళంతా స్నేహితులే, అందరూ కలిసికట్టుగానే ప్రయాణం చేసేవాళ్ళు సినిమా నటులంతా. జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఇండస్ట్రీని హ్యూమిలియేట్ చేసి ఇన్సల్ట్